ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. ఉద్యమ సూర్య కిరణం వెత్తున ఎగసిన కెరటం పెరుగని మా పోరాటం మనుగడకై మా ఆరాటం సింహ గర్జనల రణని నాదమే. ఈ మాటలు బాగానే ఉన్నాయి కానీ బీసీలలో ఎన్నడూ చైతన్యం వస్తుంది. బీసీలను అడ్డం పెట్టుకొని దందాలు చేసేటోళ్ళు బీసీలలో ఉన్నారా లేరా? సార్ నో. అదే అడ్డం పెట్టుకొని మీరు వాళ్ళని భయపెడుతురా? కొంతమంది కులాల పేరిట ఫౌండేషన్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓకే, ఇంతగానం కష్టపడారన్నా? ఎంత సంపాదించారు? ఏం మా కోట్ల మందిని సంపాదించడం. రైట్, ఇది ఓకే. ఇంటర్వ్యూ వరకు ఓకే అన్న. ఇంటర్వ్యూ జరుగుతలేదు అనుకొని చెప్పురు మీరు. నిజంగా మీరు ఎంత సంపాదించారు? జాజుల శ్రీనివాస్ గౌడ్కు భయపడతాడు ఒక మంత్రి, జాజుల శ్రీనివాస్ గౌడ్కు భయపడతాడు ఒక ఎమ్మెల్యే, జాజుల శ్రీనివాస్ గౌడ్కు భయపడతాడు కాబోయే ఎంపీ. శ్రీనివాస్ గౌడ్ను చూసి ఎవడు భయపడాడు? నా అనుకున్న బీసీ భావజాలను చూసి, బీసీ ఉద్యమాన్ని చూసి భయపడతాడు. ఈ ఇద్దరు బీసీ బిడ్డలను కాదని చెప్పేసి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓట్లు వేయాలని చెప్పేసి మీరు ప్రచారం చేసిర్రా? నేను ఎక్కడ కూడా డబ్బులు తీసుకుర్రా? ఎక్కడ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేయమని నా జిందగీలో చెప్పలేదు, భవిష్యత్తులో చెప్పబోదు. బీసీ సంక్షేమ సంఘం దందా ఇలా నడుస్తుంది. లేదు, దందా అనేది తప్పు, ఆ వర్డు కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా ఎవరికి అవకాశం ఇవ్వకుండా, ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్నటువంటి నికర్సైనటువంటి బీసీ బిడ్డలు. నాకు తెలిసినట్టు వరకు బీసీలలో నిక్కచ్చుగా బీసీల కోసం పనిచేసే వాళ్ళకు పదవులు ఉన్నాయి, ఆశ ఉండదు. ఒంటి మీద గట్టిగా మాట్లాడితే బట్ట కూడా ఉండదు. కానీ బీసీలను అడ్డం పెట్టుకొని ముచ్చట్లు చెప్పేటోళ్ళకి మాత్రం పదవులు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగళాలు ఉంటాయి, ఫైరవీలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. ఎట్లా అది? అంటే ఇప్పుడు స్వార్థం లేకుండా పోరాటం చేసేటోళ్ళని సమాజం ఆదరిస్తుంది. ఆర్ కృష్ణ గారు ఇవాళ వైసీపీ ఇచ్చిన రాజ్యసభ కంటే బీజేపీ ఇచ్చిన రాజ్యసభ పెద్దగా అయిందా? కృష్ణ లాంటోడే అన్ని పార్టీలు అన్ని కండవలు కప్పుకుంటే ఒక సామాన్యుడు, ఒక తిండికి లేనటువంటి వాడు, పొట్టకు బట్టకు లేనటువంటి ఒక బీసీ కార్యకర్త అవసరం కోసం ఎన్ని పార్టీల కండవాలు మార్చుకోవచ్చు అనే ఒక ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. విప్లవాల కొమ్మల పోయిన విరబూసినాడో మనగన్నగారు కృష్ణన్న. బీసీలు నిజంగానే యువల కాలు విచ్ఛిన్నమైపోయారు, చీలికలు అయిపోయినారు అని అంటే మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించరా? రకరకాల వ్యక్తులు బీసీ ఉద్యమంలో వస్తున్నారు, రకరకాలు ఒక్కొక్కరు ఒక్కొక్క పంతాలు వస్తున్నారు. కానీ వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీలందరూ ఏకమయ్యే సిచ్యువేషన్ వస్తుందా? పార్టీల ముసుగులో ఉన్నటువంటి కుల వ్యవస్థలు అవి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏ పార్టీ రాజకీయ పగ్గాలైనా రెడ్డికి ఇస్తేనే అది అధికారంలోకి వస్తుంది తప్ప అది కాదని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 60%, గంపేడు శాతము, 136 కులాలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలే. మాకు సీమునెత్తులు లేదా? బీసీల రాజ్యాధికారం రావాలా, బీసీలు గద్దెనెక్కి కూసాలా, బీసీ ముఖ్యమంత్రి కావాలంటే రెడ్డిలను తిట్టాలనా? రెడ్డిలకు మేము వ్యక్తిగతంగా మేము తిట్టము. రైట్, కానీ కొంతమంది ఎజెండాగా పెట్టుకొని రెడ్డిలను టార్గెట్ చేస్తూ తిట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏ ఉద్దేశంతో తిడుతున్నారో వాళ్ళకే తెలవాలి. ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక పదవి అనుభవిస్తూ నేను బీసీల కోసం పోరాడుతున్నా, బీసీల కోసం వస్తున్నా అని కొత్త కార్డు పట్టుకొని ఒక వ్యక్తి వస్తుండు. ఆ వ్యక్తి చేసేటటువంటి లాలూచి పనులు కరెక్టేనా అని అంటే, రేపు బీసీ ముఖ్యమంత్రి కావాలంటే ఒక జాజుల శ్రీనివాస్ గౌడ్, ఒక ఆర్ కృష్ణయ్య గారు, ఒక తీర్మార్ మల్లన్న గారు, ఒక చిరంజీవులు గారు, లేకపోతే ఒక గణేష్ చారి గారు ఒక్కరు చేస్తే రాదు. బీసీలు ఇప్పుడైనా అంటే పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు అంతే అన్ని బయటికి రావాలి. రాకపోతే ఇక గులాంగిరి, బానిసత్వము. వెనకడ మా తాతలు వాళ్ళ తాతల దగ్గర దొడ్ల కాడ ఎడ్ల కాడ జీతాలు. పోరాడితే పోయేదేవి లేవరా ఎదవ బానిస సంఖ్యలు తప్ప రా. ఇప్పుడు ఇన్ని అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి, ఇన్ని అంశాలు చర్చిస్తూ ఉన్నారు. నిజంగా వివిధ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు చైతన్యమై ముందుకు వచ్చే రోజు వస్తుందా? ప్రజల నుంచి పుట్టుకొచ్చింది. ఇప్పుడు
ఇలా బీసీలను ఒక కసి, ఎక్కడ పోయినా ఒక కసి అంటారు. ఏందన్నా వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, ఎన్ని రోజులు మనం ఇంకా ఈ బాంచ బతుకుదాం? ఒక్కసారి గట్టిగా తిరగబడి కొట్లాడదాం. అంటే బీసీలలో రోషం, రక్తం ఏది ఉండదా? బీసీలు ఉప్పు కారం తింటలేరా? అంటే ఎప్పుడు మా తాత బానిస కావాలి, మా అయ్య బానిస కావాలి, నేను కూడా బానిస చేయాలనా? ఈ బానిస ఎన్ని రోజులు?